మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. లాగర్ రూమ్లో పనిచేసే సిబ్బందికి ప్రమోషన్ ఆశ చూపి వారితో అవినీతికి పాల్పడినట్లు విచారణలో బయటపడింది. ప్రణీత్ రావు ఇంట్లో స్వాధీనం చేసుకున్న పర్సనల్ డైరీ నుంచి వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న సూత్రధారులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును విచారించే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంతో లోతైన కేసులో ఇది కనిపిస్తూ ఉంది. మరి వివరాలేంటి? ఎస్ఐబి అధికారి డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ చేయడం చూసాం మనం ఆల్రెడీ. సో నిన్నైతే బంజారాహిల్స్ పోలీసులు అయితే మొత్తం తలుపులు వేసి మొత్తం గేట్లను వేసి లోపలికి ఎవరిని రానివ్వకుండా స్పెషల్ గా ఇంట్రాగేట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇంకోటి కూడా అత్యంత గోప్యంగా కూడా ఉంచారు. చాలా మంది కీలకమైన ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవ్వకుండా చూశారు. తర్వాత బేగంపేటలో ఏదైతే కార్యాలయం పెట్టుకున్నారో ఆ కార్యాలయంలో కూడా చాలా మందికి స్పెషల్ ప్రమోషన్లు ఇస్తామని చెప్పి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన నంబర్లే కాకుండా అటు వ్యాపారవేత్తలు అటు రియల్ ఎస్టేట్ వాళ్ళకి నంబర్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మోసాలు పాల్పడ్డారు. దాంతోపాటు అధిక లావాదేవీల్లోని ఎక్కడైతే డబ్బు మార్పిడి జరుగుతుందో ఆ మార్పిడి ఎక్కడ తెలుసుకుని ఇంకా చాలా ఇలాంటి మోసాలు అయితే చేయడం జరిగింది అని చెప్పి డిఎస్పీ అయితే విచారణ అయితే వెల్లడించే సందర్శన మనకైతే ఇక్కడ. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.